అభివృద్ధి చేస్తామమ్మా, అభివృద్ధి చేస్తాం. ఎవలకు కనపడని అభివృద్ధి చేస్తాం. ఏడ చూడని అభివృద్ధి చేస్తాం. కళ్ళకు కనపడని షోలకు ఇనపడని అభివృద్ధి చేస్తాం. చెయ్యకపోయినా చేసినట్టు అబద్ధాల అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి చేస్తామమ్మా, అభివృద్ధి చేస్తాం. వారానికో మాట, 10 రోజులకో మాట మార్చి అభివృద్ధి చేస్తాం. ఏంది అభివృద్ధి మంత్రం అని చూస్తున్నారా? నేను చెప్పుడెందుకు, ఎవరు చెప్పాలనో వాళ్ళతోనే చెప్పిస్తా. చూడుర్రి. విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి సంవత్సరం మేము చేసిన పనులను చూస్తే భవిష్యత్ ఏందో మీకు అర్థమవుతుంది. విన్నారు కదా సార్ ఏమన్నాడు? మొన్న రైతు పండుగ ఉత్సవాలల్లా మాట్లాడుకుంటా మా విధానం చూసిరు కదా, మీకు అర్థమవుతున్నది కదా. 10 నెలల్లోనే ఎంత అభివృద్ధి చేసినామో అని సారు చేసుకొచ్చిన అభివృద్ధి మొత్తం ఒడిసిపెట్టి చెప్పుకొచ్చిండు. నిజమే సారు, గడిచిపోయిన 10-11 నెలల్లో మీరు చేసిన అభివృద్ధి చూస్తుంటే కండ్లల్లో సంబరం అవుతున్నది. రోజుకు 18 గంటలు కష్టపడి మీరు చేసిన అభివృద్ధి అంతా గురుకుల హాస్టళ్లల్లా కనబడుతున్నది. దిలావర్పూరు లగచర్ల భూములు పోతున్న బాధితుల కండ్లల్లా కనబడుతున్నది. తెల్లందాకా పొద్దుందాకా కష్టం చేసి పంట పండించి ఆ గింజలను అమ్ముకుందామని కుప్ప పోస్తే షెడ్పు వానొచ్చి ఆ ధాన్యం కొట్టుకపోయినప్పుడు కళ్ళాలల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లా రైతుల కండ్లల్లా కనబడుతున్నది అభివృద్ధి అంతా. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలల్లా పీజీలు, ఇంజనీరింగ్లు, డాక్టరేట్లు చదివే విద్యార్థులకు పెట్టే నీలసార్లల్లా కనబడుతున్నది. ఇక అట్లనే ఎల్కలు తిరిగే పిల్లల వార్డులా, ఖాళీ అయిన గోలి డబ్బాలల్లా, పనిచేయని స్కానింగ్ మిషన్లల్లా, సర్కారు దవాఖాన్లలో అయితే మస్తు అభివృద్ధి కనబడుతున్నది. ఇక పోలీసు బెటాలియన్ల సుతం కనబడుతున్నది. ఓ అమ్మనే, ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణలో ఏడ పడితే ఆడ మీరు చేసిన అభివృద్ధి కనబడుతున్నది. 10 నెలలల్లో గింత అభివృద్ధి అయ్యిందా ఎన్నడు అనుకోకపోతినిగా అని ఏడికి పోయినా జనాలు మిమ్మల్ని భుజానెత్తుకున్నంత పని చేస్తున్నారు. ఒక్కసారి తీరుబాటు చేసుకొని జర అట్లా జనాల కాడికి పోయి రారి సారు. ముందుగాల మీ సొంత నియోజకవర్గం కొడంగల్ ఉంది కదా, గా నియోజకవర్గంలో లగచెర్ల రోటిపడ తట కాంచి మొదలు పెట్టుర్రి. సెంటిమెంట్ మంచిగా కలిసొస్తుంది కూడా. 10 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? అయ్యో గదేంది సారు, మొన్న రైతు పండుగలన్న మాటల మీద ఇంతసేపు మిమ్మల్ని మేము పొగిడితే అప్పుడే మళ్ళా గంత మాట అంటిరి. ఏందో ఏమో పోరి సారు, అన్నమాట మీద మీరు అసలుకే ఉండరని జనాలు ఆలీలు అనుకుంటుంటే ఏందో అనుకున్నాం. ఇగో 6-10 రోజులలోనే గిట్లా మాటలు మారిస్తే ఎట్లా సారు అని రేపు జనం అడిగితే ఏం చెప్తారో ఏమో పోండ్రి.